హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కొప్పుల సైదిరెడ్డి, మండల నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడారు. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కొప్పుల సైదిరెడ్డి, మండల నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారని అన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఆ విధంగా అభివృద్ధి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ దెబ్బ తిన్నదని అన్నారు. నేడు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రజతోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల్ని ఎండగట్టడం జరుగుతుందని అన్నారు. బండ మొక్కి గడప గడపకు తిరిగి కేంద్రంలో ఉన్నటువంటి ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం లోపల 36 పార్టీలను ఒప్పించి గత 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చారు. ఆ తర్వాత 14 సంవత్సరాల లోపల ఈ యొక్క 10 సంవత్సరాల అధికారం లోపల ఈ తెలంగాణ సమాజం దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక సంక్షేమ రంగం లోపల తెలంగాణ అంటేనే సంక్షేమం, తెలంగాణ అంటేనే అభివృద్ధి అనే విధంగా యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా ఇచ్చినటువంటి అనేక పథకాలు ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వందల స్కీమ్స్ ఇవాళ తెలంగాణ సమాజం అందించిన ఒక చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఈ తెలంగాణ అభివృద్ధికి పునరాంకితం చేయడం కోసం ఒక వరంగల్ వేదిక నుంచి దాదాపు లక్షలాది మంది హాజరవుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వారు మరోసారి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ఇలా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కూడా తండోపతండాలుగా ఇలా స్వచ్ఛందంగా ఏ మాత్రం అన్న మాకు ఈ పైసలే నాకు ఇది పెట్టనకుండా అన్న మాకు బండి పెట్టి చాలు హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా తండోపతండాలు మొత్తం కూడా ఓరుగల నగరం వైపు, అదేవిధంగా ఏలిసా నగరం వైపు, అన్నకొండ వైపు ప్రయాణిస్తా ఉన్నారు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ సమయంలో తెలంగాణ అణచివేత గురవుతుంటే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేపట్టినప్పుడు ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే అలా శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే అది చూసి సహించలేనటువంటి మన కేసీఆర్ గారు సచ్చుడే తెలంగాణ వచ్చుడే అని ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొని అది వచ్చేంత వరకు దాన్ని విఘ్నం చేసి ఆసుపత్రిలో పాలైనా గానీ ఆసుపత్రిలో కూడా నిరసన దీక్ష చేసి తెలంగాణ వచ్చేంత వరకు దీక్ష పూనుకున్నట్టు కేసీఆర్ గారు సాధించినట్టు తెలంగాణ ఈనాడు ఆ పార్టీ రజతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ రజతోత్సవాన్ని విజయవంతం నాటి తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతాలకు అడుగుతున్నటువంటి ఈ సందర్భం లోపల ఇవాళ యావత్ తెలంగాణ సమాజం యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు అధికారం గడిచిన సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి రాక్షస పాలన అడుగడుగున అడ్డుకుంటూ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఒక పక్కన అసెంబ్లీలో మరో పక్కన ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఇవాళ 25వ రజతోత్సవ సభను ఇవాళ వరంగల్ వేదికగా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ జరుపుకోబోతా ఉన్నాయి. గత సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఒక హామీలను మార్చి ఇవాళ తెలంగాణ సమాజాన్ని వంచే విధంగా అలాగే